మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. పోలవరం నిర్వసితులు ఎవరూ అధైర్యపడవద్దు. మీకు న్యాయం జరిగే వరకు మన ప్రభుత్వం మీకు తోడు ఉంటుంది అని ములిశెట్టి నాగు నిర్వాసితులకు ధైర్యాన్నినిచ్చారు. ప్రతి సమస్య పరిష్కరిస్తారు అని ఈరోజు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారు కుక్కునూరు వచ్చి వినతులు స్వీకరిస్తున్న సందర్భంగా ములిశెట్టు నాగు స్వయంగా ప్రజల సమస్యల గురించి వినతి పత్రాలు ఆర్డీఓకి అందచేసి నిర్వాసితులు సమస్యలు వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు మాట్లాడారు. రెండు మండలాలకి ఇలా దరఖాస్తులు ఇవన్నీ స్వీకరించడం, వచ్చిన వాళ్ళతో మంచిగా కుదురుగా సమాధానం ఇట్లా పలానా దరఖాస్తు దానికి సమాధానం చెప్పడం, అన్ని విధాలు కూడా ఇక్కడ ప్రజలు బయటకు వచ్చి కూడా మంచిగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆర్డీఓ గారి రావడం, మన దరఖాస్తులు తీసుకోవడం దాని మీద గట్టిగా ప్రజలకి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మేము మొన్న ఈ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి టైకాట్ చైర్మన్ బుర్గం సింగ్ గారిని తీసుకొని నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎంపీ గారిని కలవడం జరిగింది. కలిసి మాకు ఈ రెండు మండలాలకి మన గత 2017 కుక్కునూరులో 128 ఇల్లు, విలేరుపల్లి కూడా అట్లా 300 ఇల్లు అట్లా చేసిన అవార్డులు అయిన చిన్న చిన్న గ్రామాలలోనే కొన్ని వందల పేర్లు తీసేయడం జరిగింది. దాని మీద ఆ సర్వే రిపోర్ట్ కాకుండా, పోయిన గవర్నమెంట్ సర్వే రిపోర్ట్ కాకుండా 2017, 2019లో జరిగిన రిపోర్ట్లు దాన్ని ఆధారం చేసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎస్డీసీ గారిని పిలిచి అది కూడా 2019, 2017 ఏదైతే సర్వే జరిగిందో అదే రిపోర్ట్ కూడా పెడుతున్నారు. దానికి కూడా కలెక్టర్ గారు మంచిగా స్పందించారు. కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెలలో డిసెంబర్ నెలలో మనకి కంపల్సరిగా ఈ దరఖాస్తులు తీసుకోవడానికి ఈ మన ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో R&R విషయంలో కానీ ఈ 41 కాంటూర్లో ఈరోజు ఆచార్య ఆధ్వర్యంలో కుక్కునూరు మండలంలో BGRS ప్రోగ్రామ్కి మొత్తం 80 గ్రీవెన్స్ వచ్చినాయి. 80 గ్రీవెన్స్ కూడా ఎక్కువ శాతం ఈ R&Rకి సంబంధించిన గ్రీవెన్సే వచ్చినాయి. అందులో 2017 సంవత్సరంలో ప్యాకేజీల నుంచి తీసేశారని, నెక్స్ట్ మన భూమికి నష్టపరిహారం కల్పించాలని, వాటి మీద ఎక్కువ శాతం మనకు గ్రీవెన్స్ వచ్చినాయి. ఆ గ్రీవెన్స్ అన్ని కూడా మెగా డిజిటల్ న్యూస్ టీం, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.